హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడెక్కడ మళ్ళీ ఎన్నికలు ఉంటున్నాయి ఏందనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోనే 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10వ తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడంతో పలువురు ఎమ్మెల్యేలు శాసనసభను విడిచిపెట్టారు. దీంతో ఆ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల మరణంతో మరికొన్ని అసెంబ్లీ స్థానాలు ఖాళీ అవ్వడంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూలై 10వ తారీఖున బీహార్లో 1, బెంగాల్లో 4, తమిళనాడులో 1, మధ్యప్రదేశ్లో 1, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14వ తారీఖున విడుదలైంది. అన్ని ప్రక్రియల తర్వాత జూలై 10వ తారీఖున పోలింగ్ నిర్వహించనుండగా 13వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.